అమ్మా ఆగమ్మా, ఎందుకంత కోపం? ఎందుకమ్మా నాతో మాట్లాడట్లేదు? నా మీదున్న ప్రేమంతా ఏమైపోయిందమ్మా? ప్లీజ్ అమ్మా, నువ్వు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను, కానీ నాతో మాట్లాడకపోతే మాత్రం తట్టుకోలేను. ఏం మాట్లాడమంటావురా? ఏం ఘనకార్యం చేశావని మెచ్చుకుంటూ మాట్లాడమంటావు? అమాయకుడు అనుకున్నాను, ఎలా బ్రతుకుతావోనని భయపడ్డాను. కానీ అందరి బ్రతుకులు చీకటి చేసేంత సిగ్గుమల్ల పనిచేశావు. ధరణిని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు. అప్పుడు ఈ అమ్మ వద్దంటే లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోయి పీటల మీదున్న అమ్మాయి మెళ్ళలో తాళి కట్టి మరీ తీసుకుపోయావు కదరా. ఇప్పుడు ఎందుకంత అన్యాయం చేశావు? నిన్ను ప్రేమించే నీ భార్య నీకు తోడుగా ఉండగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? అమ్మతో మాట్లాడకుండా ఉండలేను అన్నావు కదరా. మాట్లాడుతున్నాను కదా, మాట్లాడు. ఇప్పుడు మాటలు రావు కదా, అందుకే నేను మాట్లాడను. నీకిచ్చిన గడువులోగా ఎందుకు నువ్వు ఆ పని చేశావో చెప్పాలి. లేదంటే మాట్లాడకపోవడమే కాదు, మనిషి కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అమ్మా, కొన్ని విషయాలు చెప్పలేకపోవచ్చమ్మా, కానీ నీ కొడుకు ఎప్పటికీ తప్పు చేయడు, అది నమ్ము చాలు. తప్పు కాదా? భార్యని ఇంట్లో పెట్టుకొని ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకోవటం తప్పు కాదా? నిన్ను కన్నాను కదా అని కొడుకు ఏ తప్పు చేసినా కడుపులో పెట్టుకునేంత పిచ్చి తల్లిని కాదురా నేను. నా కొడుకు నాకు కావాలి, ఏ తప్పు చెయ్యని వాడిగా కావాలి, ఏ మచ్చ లేని వాడిగా కావాలి. నా ఇంటి పరువు నిలబెట్టి నన్ను తలెత్తుకునేలా చేసి నా కొడుకు మాత్రమే నాకు కావాలరా. అమ్మా అమ్మా, అన్నయ్య, అన్నయ్య ఏమైంది? నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావా? నువ్వు నిందలు పడుతున్నావా? నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలుసు నాని, మొత్తం తెలుసు. నా వల్ల జరిగిన పొరపాటు తెలుసు. అది తెలిస్తే అమ్మ నాన్న ఏమైపోతారో అని. పల్లవిని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఆడిన నాటకమో తెలుసు. అన్నయ్య, అవునరా, నేను మాటలు పడాల్సి వస్తుందని నీ మీద ఇంత పెద్ద నింద వేసుకుంటావా? వీల్లేదు నాని, నన్ను ఎవరూ ఇంకొక మాట కూడా అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ విషయం అమ్మతో చెప్పేస్తాను. అన్నయ్య వద్దన్నయ్య, నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తేనే అమ్మ నాన్న తట్టుకోలేకపోయారు. నీ వల్ల తల్లైందని తెలిస్తే అస్సలు తట్టుకోలేరు.
ముందు దీనికో పరిష్కారం ఆలోచిద్దాం, ఆ తర్వాతే చెప్దాం. నా మాట వినన్నయ్యా. అసలు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు నాని? ఎందుకు ఎందుకు నీ మీద నింద వేసుకున్నావు? చెప్దామని అనుకున్నాను అన్నయ్య, కానీ పల్లవి చెప్పొద్దంది. నువ్వు వదిన ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదంది. ఇంతలో పల్లవికి పెళ్లి ఏర్పాట్లు. కానీ ఈ ఇంటి వారసుడు తన కడుపులో పెరుగుతుండగా ఇంకెవరికో భార్యగా ఎలా పంపిస్తామన్నయ్య? తర్వాత ఏం చేయాలో నాకు తెలీదు, కానీ పల్లవి ఈ ఇంట్లో ఉండడం కరెక్ట్ అనిపించింది. అందుకే పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడా. నిజం తెలిసిన వెంటనే నేను ఆవేశపడ్డానన్నయ్య, కానీ అప్పుడే చెప్పుంటే ఇంట్లో పరిస్థితులు వేరేలా ఉండేవి. అందుకే ఓపిగ్గా ఉన్నా. ఏదో ఒక పరిష్కారం దొరికే వరకు తప్పదన్నయ్య. ఏం పరిష్కారం దొరుకుతుంది? ఎప్పటికి దొరుకుతుంది? అంతవరకు నువ్వు దోషిగా ఉంటావా? నీ జీవితం నాశనం అవుతుందిరా. నీకు ధరణికి మధ్య దూరం పెరుగుతుంది. అసలు దీనంతటికీ కారణం ధరణినే అన్నయ్య. ఆ రోజు పెళ్లిలో పల్లవిని తప్పించి వాళ్ళక్కతో నీ పెళ్లి చేసింది. లేదంటే నువ్వు పల్లవినే పెళ్లి చేసుకుని ఉండేవాడివి. అసలు ఈ సమస్య ఉండేది కాదు. నాకే ఇప్పుడేం చేయాలో తెలియట్లేదు. అమ్మా నాన్నలకి ఎలా చెప్పాలి? అసలు శ్రావణికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? పెండ్లి చేసుకుంటానని చెప్పి పల్లవిని తల్లిని చేసి మళ్ళా మొదటి పెండ్లాన్నే పెండ్లి చేసుకుంటే పల్లవి బతికేవైపోవాలి. పల్లవి కడుపులో ఉన్న బిడ్డ బతికేవైపోవాలి. పల్లవి బిడ్డకి విక్రమే తండ్రి. వాళ్లే కలిసుండాలని నేను న్యాయం చెప్తున్నాను. విషయం సామ్రాజ్యం అత్తయ్య వరకు వచ్చింది అంటే ఈ రోజు కాకపోతే రేపైనా అత్తయ్యకి తెలిసే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అక్కకి తెలియడం ఎంతసేపు? తర్వాత ఎవరు ఎలా ఆలోచిస్తారో, ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఊహించడం కష్టం. అయినా తన బిడ్డకి బావగారే తండ్రి అని చెప్తుందంటే పల్లవి ఉద్దేశం ఏంటి? ఏకంగా అక్క కాపురానికి ఎసరు పెట్టాలని చూస్తోందా? ఇన్నాళ్ళు ఏదో ఛాన్స్ దొరక్కపోతుందా అని ఎదురు చూసా. ఇక టైం లేదు, ఏదో ఒకటి తేల్చాలి. దాని అంత చూసైనా నిజాన్ని బయటపెట్టి ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. తప్పుకోండి. చాలా ఆవేశంగా ఎక్కడికో బయలుదేరినట్టున్నావు. ఎక్కడికో చెప్తే తప్పుకుంటాను. ఇంకెక్కడికి? ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి. అనుకున్నా. ఈ ఇంట్లో నీకెవరి మీదైనా కోపం ఉందంటే ఒకటి నా మీద, రెండోది ఆ పల్లవి మీద. నన్నేం అనలేక పల్లవి మీద పడుతున్నావు. ఇప్పుడు తను ఏం చేసిందని అంత కోపం? నాకు తెలియక ముందే మీకు అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఏం చేసింది అని అడుగుతారేంటి? దేని గురించి మాట్లాడుతున్నావు? ఇప్పుడు అది కడుపుతో ఉంది కదా, దానికి కారణం బావగారని చెప్తోంది. అది ఇంతకి తగ్గించాక దాన్ని క్షమించకూడదు.
పల్లవి చెప్పేది నిజమే. తను తల్లి కావడానికి అన్నయ్యే కారణం. అందుకే కదా పల్లవి వేరే పెళ్లి చేసుకోకూడదని, ఈ ఇంటి వారసుడు వేరే ఇంటి సొంతం కాకూడదని నేను పెళ్లి నాటకం ఆడి పల్లవిని ఇక్కడే ఉండేలా చేశాను. మీరు పిచ్చోళ్ళు, అమాయకులు, వెర్రివాళ్ళు. ఈ విషయం దానికి అర్థమైపోయి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటోంది. అది ఏది చెప్తే అది నమ్మేసి చివరికి మీ అన్నయ్యని కూడా అనుమానిస్తున్నారు. కాదు, నిజమేంటో తెలుసుకునే మాట్లాడుతున్నా. ఏంటి మీకు తెలిసిన నిజం? బావగారు మందు తాగారు, మత్తులో ఉన్నారు. ఒక రాత్రి పల్లవి గదిలో ఉన్నారు. అదే కదా మీకు తెలిసిన నిజం. అందుకని బావగారు వాళ్ళ తల్లైపోయానంటే నమ్మేస్తారా? ఏమో, ఆ పరిస్థితిని అనుకూలంగా తీసుకుని అబద్ధం చెప్తుందేమో. అది నీ అనుమానం. మొదట్నుంచి పల్లవి అంటే అలుసైపోయింది నీకు. తనేం చెప్పినా నీకు అబద్ధమే. ప్రతి దానికి అనుమానమే. నాది అనుమానం కాదు, మీది అనుమానం. మా అక్క విషయంలో కలగ చేసుకోవద్దని మీరు చెప్పాక కూడా నేను కలగ చేసుకున్నాను చూడండి. అప్పట్నుంచి మీకు నా మీద నమ్మకం లేకుండా పోయింది. ఆ పల్లవి ఏం చెప్పినా నిజమైపోయింది. నేను అస్సలు నమ్మను. ధరణి, 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 ధరణి. ప్రతిసారి ఇలా అపార్థం చేసుకునే ఈరోజు పల్లవికి ఈ గతి పట్టడానికి కారణమయ్యావు. ఇప్పుడంటే అన్నాం, ఇంకెప్పుడు ఈ మాట అనొద్దు. ఎందుకంటే పల్లవి కడుపులో పెరుగుతున్నది ఈ ఇంటి వారసుడు అన్నది నిజం. రేపు ఈ నిజం తెలిసాక దానికి వేరెవడో కారణమనంటే ఈ ఇంట్లో ఎవరూ నిన్ను క్షమించరు. జాగ్రత్త. ఎంత చెప్పినా ఈయనకెందుకు అర్థం కావడం లేదు? ముందు ఈయన వింటే పల్లవికి బుద్ధి చెప్పడం కష్టం కాదు. ఏంటి అయిపోయిందా డిస్కషన్? నన్ను బుక్ చేయాలని ఎంత కష్టపడుతున్నావు, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నావు, కానీ ఏది వర్కౌట్ కావడం లేదు కదా. పాపం. నీకు విషయం చెప్పనా? పెళ్లి రోజున మీ అక్క బావకిచ్చిన షర్ట్ వేసుకొని ఇద్దరూ కలిసిపోయారు అనుకునేంతలో మళ్ళీ ఎడమొహం పెడమొహం అయిపోయారు. ఎందుకో తెలుసా? మీ బావగారికి నేనే మ్యాటర్ లీక్ చేశా. ఆయన వల్ల నేను తల్లినయ్యానని తెలిసాక ఇంకా శ్రావణితో ఎలా క్లోజ్గా ఉంటాడు? రాత్రితో శ్రావణి చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పల్లవి చాప్టర్ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడి నుంచైనా నువ్వు నోరు మూసుకుని ఉండటం బెటర్. నువ్వేం చేసినా ఏది వర్కౌట్ కాదు, కాదు కానివ్వను.
ఒక్క పోటు పొడిచాననుకో నీ చావు కన్ఫర్మ్. చెప్పవే, నీ కడుపుకి మా బావ కారణమా? ఎవరు చేసిన పాపం ఎవరి మీదకి నెట్టాలని చూస్తున్నావే? ధరణి వదులు, మాట్లాడుకుందాం, వదులు. ధరణి వదులు. ఏంటి వదిలేది? ఇక నీతో మాట్లాడేదే లేదు. మా ఆయనతో పెళ్లి నాటకం ఆడావు, ఇప్పుడు ఏకంగా మా బావగారిని నీ బిడ్డకి తండ్రి అంటావా? నా అక్క కాపురంలో నిప్పులు పోయేలని చూస్తావా? చెప్పే, ఎందుకు నాటకాలు ఆడుతున్నావు? చెప్పు, నీ బిడ్డకి తండ్రి ఎవరు? చెప్పు చెప్పు, లేకపోతే గొంతులోకి దిగిపోతుంది. ఎవరు నీ బిడ్డకి తండ్రి? చెప్పు, ఎవరు? చెప్పు. ధరణి చెప్తాను, చెప్తాను, చెప్తాను. విక్రమ్ గారి కారణం. కావాలంటే ఆయన్ని అడుగు. ఏంటి ఆయన అడిగేది? అమ్మాయి కొన్ని చేసి మోసం చేద్దామని చూస్తున్నావా? పల్లవి, ఇప్పటికే బాగా విసిగిపోయి ఉన్నాను. నిజం చెప్తే బతికిపోతావు, లేదంటే చస్తావు. చెప్పు ధరణి. ధరణి చెప్పు. ధరణి. వామ్మో! ధరణి వదులు. ఏం చేస్తున్నావే? అత్తయ్య, ధరణి వదులు. వదులు, వదులు. ధరణి వదలు అంటే నా కొడుకు ప్యానల్ తీస్తావా? వదులు. వదలు ధరణి. వదలు అంటే దీని ప్రాణాలు తీస్తే గాని ఈ ఇంటికి పట్టిన శని వదలదు. వదలు ధరణి, వదలు ధరణి. ధరణి, వదలు ధరణి. పల్లవి, ధరణి వదులు. వదలు ధరణి. వదులు ధరణి. వదులు ధరణి. ఏంది నీ అరాచకం? ఒట్టి మనిషి కాందాన్ని ఈ ఇంటి వారసుని మోస్తున్నదాన్ని ప్యానల్ తీయాలని చూస్తావా? మతిపోయిందా నీకు? నా మతి పోవడం కాదు, మీ మతి పోయింది. అదేం చెప్తే అది నమ్మేయడమేనా? బావగారి వల్లే తల్లైంది అనడానికి రుజువేంటి? ఏం రుజువు కావాలే నీకు? ఏమి జరగకుండా కాల్ జారానని ఏ ఆడబిడ్డైనా చెప్పుద్దా? ఎవరి సంగతో నాకు తెలీదు, ఇది మాత్రం అలాంటిదే. ఇది అనుకున్నది సాధించడం కోసం, ఈ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది. చూడండి అత్తయ్య, చూడండి ఎన్నెన్ని మాటలు అంటోందో. మొదటి నుంచి నేనంటే పడదు. ఎక్కడ వాళ్ళ అక్క చోటు నాకు దక్కుతుందోనన్న భయంతో నా మీద నిందలు వేస్తోంది. నన్ను తప్పుడు మనిషిగా చూపించాలని చూస్తోంది. ఇన్నాళ్ళు ఎన్ని మాటలన్నా పడ్డాను, కానీ ఇప్పుడు ఆయన వల్ల తల్లినే కాదు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. మోసపోయి తిరిగి అవమానాలు భరించాలంటే నా వల్ల కాదు. ఇంతకన్నా చావడమే మంచిదనిపిస్తోంది. చావవే, నువ్వు చావడమే నాకు కావాలి. దరిద్రం మొత్తం వదిలిపోతుంది. నిన్ను ఆగవే. తప్పు చేసిన విక్రమే గమ్మునుంటే మధ్యలో నీళ్ళొల్లేంది? నీకంత డౌట్ ఉంటే పోయి విక్రమ్ని అడుగు. అది అలా చెప్పండి అత్తయ్య. నాకు అన్యాయం చేసినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో
ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏంటి కోడలేంటి? కోడలే